ఎన్కేపీకి స్వాగతం. రాపూరు మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి 47వ జన్మదిన వేడుకలు గురువారం మండల ప్రజా పరిషత్తు కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, చెన్ను అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ నాయకులు, చెన్ను అభిమానుల మధ్య కేకును స్థానిక నాయకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చెన్ను అభిమానులు సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అక్కడే చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి పాలు, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, మా నాయకుడు చెన్ను అశోక్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాపూరు ప్రజల సమస్యలను తీర్చి మంచి పాలన సాగించాలని అన్నారు. ఆయన మరెన్నో పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నలవడ్ల వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, చెన్ను పెంచల్రెడ్డి, మాలపాటి చరణ్ రెడ్డి, పచ్చిగల్ల రత్నం, సికిందర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అర్షియా, కన్నయ్య, మస్తాన్, చరణ్, చెన్ను అభిమానులు పాల్గొన్నారు. క్లాప్స్ కొట్టండి. ఇద్దరుగా పెంచలేడు. హిందూ కట్నీయ వెనకరా మన రాపూరు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ చెన్ను అశోక్ రెడ్డి గారు 47వ జన్మదినం జరుపుకోవడం జరిగింది. ఈ శుభ సందర్భంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు అలాగే చెన్ను అభిమానులు అందరూ కలిసికట్టుగా రాపూర్ ఎంపీడీఓ ఆఫీస్కి రావడం జరిగింది. అక్కడ భారీ కేక్ కట్ చేసి అందరూ సంతోషంగా కేకులు పంచుకొని తిని అలాగే రాపూర్ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి
రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆయన మీద ఎనలేని అభిమానంతో యువత ముందుకొచ్చి రక్తదాన శిబిరం పెట్టడం కూడా జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని అలాగే రోగులకు పళ్ళు అవి ఇవ్వడం కూడా జరిగింది. అష్టైశ్వర్యాలతో మంచి పదవులు అలరించాలని ఆ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మరి ఇంకా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాపూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన చెన్ను అశోక్ కుమార్ రెడ్డి బర్త్డే సందర్భంగా రాపూర్లో మండల ఆఫీసులోకి కేక్ కట్ చేసి అలాగనే మన రాపూర్ ప్రభుత్వ హాస్పిటల్లో బ్లడ్ చేస్తున్నారు. అదే బ్లడ్ క్యాంపు అదే పండ్లు అన్నీ ఇచ్చారు. అలాగనే అతను ఆరోగ్యంగా ఉండాలని మరిన్ని పదవులు అలంకరించాలని పార్టీకి సేవ చేయాలని ప్రజలకు న్యాయం చేసి మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటూ అతను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. తెలుగుదేశం రంగు పడకుండా